మిత్రులారా అందరికీ నమస్కారం. మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, సంచలన ప్రెస్ మీటు. మరి అది కొంచెం ఉపయోగకరంగా నాకు అనిపించింది మొదటిసారి. జనరల్గా పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడితే నేను ఇష్టపడా. కొంత ఉపయోగకరంగా ఉన్నది, ఓ 70%, 30% జర బీజేపీని బాగా విమర్శిస్తాడు, కానీ అందులో బీజేపీ పాత్ర ఉండదు. ఆ ప్రెస్ మీట్ ఏం పెట్టిండు, ఏం సంగతి అనేది మనం ఒకసారి చూద్దాం మిత్రులారా. అయితే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి దాన్ని మళ్ళీ కండక్ట్ చేయాలి. గ్రూప్ 1 పరీక్ష కోటి ఉమెన్స్ కాలేజీ ఒక స్కామ్ సెంటర్గా మారింది. కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ అనేది స్కామ్ సెంటర్గా మారిందని చెప్పేసి పెద్ద ఎత్తున, అంటే గంగుల కమలాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ వార్త నేను చెప్తున్నా మిత్రులారా. అయితే ఆయన ఆరోపణలు ఏంటంటే, టోటల్గా గ్రూప్ 1 పరీక్ష 21,093 మంది రాసిన వారు గ్రూప్ 1 పరీక్ష రాసిన వారు ఎంతమంది అంటే, ఇది రాసిన వారు. కానీ రిజల్ట్ మాత్రం ఎంతమందికి ఇచ్చిందంటే, రిజల్ట్ 21,103 మందికి రిజల్ట్ ఇచ్చిండ్రు. అంటే 10 మందికి ఎక్స్ట్రా రిజల్ట్ ఎట్లా ఇచ్చిండ్రు అంటే, ఈ 10 మందికి డైరెక్టు గ్రూప్ 1 పరీక్ష రాయకుండా కూడా వాళ్ళకి రిజల్ట్ ఇచ్చిండ్రు అనేది ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఆరోపణ. మరి దీని మీద ప్రభుత్వం కంపల్సరీ ఈ ఆరోపణలన్నిటికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. సో మరి ఆ 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్, ఈ యొక్క 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక కోటి ఉమెన్స్ కాలేజీల రాసిన వాళ్ళకే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దీని మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు మూటలు పోతూ ఉన్నాయి అని చెప్పేసి, ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఎందుకు నోరు మెదుపుతలేరు అని చెప్పేసి మాట్లాడినరు. మరి ఈ కిషన్ రెడ్డి గారు ఈ యొక్క బండి సంజయ్ గారికి ఏమైనా సంబంధం ఉన్నదా, ఆయనలా ఏమైనా ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని గురించి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటారు. ఇలా సిబిఐ ఎంక్వైరీ అనేది మన 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 దగ్గర సిబిఐ అనేది రావాలంటే ఏంటంటే, ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే, తెలంగాణలో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తప్పితే రాదు, లేదా కోర్టులు ఆదేశించాలి. అంటే మీరు ఏం చేయాలంటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోర్టు పోవాలి, హైకోర్టు పోవాలి. హైకోర్టు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు పోవాలి, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. మరి ఇదేంటంటే, ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సి వెబ్సైట్లో మరి ఇది కనబడ్డది. ఇంతమంది రాస్తే ఇంతమందికి ఎట్లా వచ్చినాయని చెప్పేసి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఆరోపణ మిత్రులారా. సో మొత్తానికైతే కొంతమంది బీజేపీ నాయకులు సీఎంతోని లాలూచి పడుతూ ఉన్నారు, డబ్బుల మూటలు పోతానాయని చెప్పేసి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఈయన ఆరోపించిండు. సో దీని మీద మరి కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పాలి, కంపల్సరీ చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి మాట్లాడాలి. ఉర్దూలో మొత్తం 9 మంది ఎగ్జామ్ రాసిళ్ళు, కానీ 10 మందికి రిజల్ట్ ఎట్లా ఇచ్చిండ్రు, ఇది పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న. ఇది క్లియర్గా వెబ్సైట్లోనే మేము చూసినాం. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా కంపల్సరీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అంటాడు. రాములు నాయక్ కోడలకు 206 ర్యాంకు రాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ వచ్చింది అని చెప్పేసి ఏమని చెప్తున్నారంటే, ఆ ర్యాంక్ అనేది వచ్చింది, రాములు నాయక్ కోడలకు ర్యాంక్ వచ్చింది, ఆమె కోటి సెంటర్లో రాసింది అని చెప్పేసి కూడా ఈ యొక్క వెబ్సైట్లో క్లియర్ కనబడతా ఉన్నదని కూడా ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాడు మిత్రులారా. మరి టోటల్గా ఒక అమ్మాయి పేరు వీళ్ళు గ్రూప్ 1 పరీక్షలో ఇట్లా ఈ రకంగా అయిందని చెప్పేసి ఒక అమ్మాయి పేరు తీసినారు వీళ్ళు. ఆ అమ్మాయి పేరు తీయంగానే ఆ అమ్మాయికి రికౌంటింగ్ పెట్టుకుంటే మార్కులు తగ్గినాయి, 60 మార్కులు తగ్గినాయి. ఒక రికౌంటింగ్ కానీ రివాల్యుయేషన్లో 60 మార్కులు తేడా వస్తాయా అని చెప్పేసి కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆరోపిస్తూ ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డి. సో ఇది మొత్తానికైతే టోటల్గా కోటి ఉమెన్స్ కాలేజ్, ఒక కోటి ఉమెన్స్ కాలేజీలో 1430 కోటి ఉమెన్స్ కాలేజీలో 1437 మంది పరీక్షలు రాస్తే 74 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 74 మందికి. మిగతా 25 సెంటర్లలో 69 మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం 74 మంది. ఇందులో కోటిలో 74 మంది ఉమెన్స్ కాలేజీలో రాసిన వాళ్ళు 74 మంది ఎంపిక అయితే, మిగతా 25 సెంటర్లలో రాసిన వాళ్ళలో 69 మాత్రమే ఎంపికయ్యారు అని చెప్పేసి కూడా దీని మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సో దీని మీద కంపల్సరీ సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని అంశాలు లేవనెత్తిండు. గతంలో గ్రూప్ 4 పరీక్ష 2021లో గ్రూప్ 4 పరీక్ష సంబంధించి 2 సెంటర్లల్లో అవకతవకలు జరిగినాయంటే
దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసిండు 2021లో. సో దానికి సంబంధించి కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ చేయించిండు. అలాగే గ్రూప్ 1 పరీక్షల్లో తప్పిదాలు జరిగినాయంటే దాన్ని రద్దేసిండు కేసీఆర్. మరి మీరు ఎందుకు రద్దు చేస్తలేరు, మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మొత్తానికైతే చాలా ఆరోపణలు చేసిండ్రు. మరి ఏది ఏమైనప్పటికీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఇవన్నీ ఆందోళనలు, ఈ యొక్క ఆరోపణలు చూస్తూ ఉంటే కొంత అనుమానం అయితే కనబడతా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అనుమానాలను, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన అవసరము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిత్రులారా.